ఇవాళ మనం మసాలా కిచిడి చేసుకుంటాము. మసాలా కిచిడికి కావాల్సిన పదార్థాలు ఉప్పు, బిర్యానీ మసాలా, మిరియాలు, బఠానీలు, తరిగిన టమాటా, కరేపాకు, కొత్తిమీర, అలాగే బీన్స్, క్యారెట్, జీలకర్ర, గరం మసాలా, తరిగిన అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ, పచ్చిమిర్చి. ఇప్పుడు ముందుగా కుక్కర్ తీసుకొని ఈ కుక్కర్లో కడిగిన బియ్యము, కడిగిన కందిపప్పు, ఉప్పు, పసుపు వేసి, అలాగే మన ఇందాక తరుక్కున్న క్యారెట్, బీన్స్, మసాలా దినుసులు అన్నీ వేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. అయితే తగిన నీళ్ళు పోసి ఉడికించుకోవాలి. ముందుగా స్టవ్ మీద బాణలు పెట్టి కొద్దిగా నూనె వేసి 1 స్పూన్ నెయ్యి వేసి కొద్దిగా హీట్ చేసుకోండి. తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకోండి ఆ కాగే నూనె నెయ్యిలోనే. తర్వాత కొద్దిగా ఎండుమిర్చి ఇలా 4 ముక్కలుగా చించుకొని కొద్దిగా 4 వేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా కరివేపాకు. ఇలా మొత్తం అన్నీ కూడా కిందికి మీదికి మొత్తం కలుపుకుంటే ఉప్పు అంతా కూడా చక్కగా కలుస్తుంది. ఇలా సిమ్లో పెట్టుకోవాలి. ఎప్పుడు కూడా సిమ్లో పెట్టుకున్నట్లయితే అన్నీ కూడా చక్కగా మాడిపోకుండా ఉడుకుతాయి. అన్నీ కాస్త మగ్గిన తర్వాత కాస్త ఇంగువ అన్నది వేసుకోవాలి. ఇంగువ వేయడం వల్ల రుచి అన్నది బాగా తెలుస్తుంది. తర్వాత ఇందాక మనం నానబెట్టుకున్న పచ్చి బఠానీ అన్నది దీంట్లో వేసాము. తర్వాత ఇందాక తరిగి పెట్టుకున్న టమాటా కూడా దీంట్లో వేసాము. తర్వాత తగినంత ఉప్పు వేస్తున్నాము. ఉప్పు మీరు ఎంత వేస్తున్నారో క్వాంటిటీ దాన్ని బట్టి తగినంత వేసుకోవాలి. ఇప్పుడు తగినంత ఉప్పు వేసి ఒకసారి మొత్తం కూడా మనం గట్టితో తిప్పుకుంటే మొత్తం కలుస్తుంది. ఇప్పుడు ఇందాక ఉడికిన వాటిలో తగినంత కారం వేసుకోవాలి. కారం వేసుకొని ఇప్పుడు ఈ కారము, ఈ పేస్ట్ అంతా కూడా ఇందాక మనం ఉడికించుకున్న అన్నం ఉంది కదా, ఈ అన్నంలో ఆ పేస్ట్ అంతా కూడా వేసి చక్కగా కలుపుకోవాలి. ముందు ఇప్పుడు కొద్దిగా ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి అన్నది వేస్తున్నాము.